హాయ్ అండి, నమస్తే అండి. ఈరోజు అల్లం వెల్లుల్లి పేస్ట్ చేస్తున్నానండి. ముందుగా అల్లాన్ని బాగా కడగాలండి. మట్టి లేకుండా అంతా క్లీన్గా కడగాలండి. ఇప్పుడు అల్లాన్ని పక్కన ఉంచుకోవాలండి. తడి లేకుండా తుడుస్తున్నానండి. క్లీన్గా చేసుకోవాలండి. ఒక హాఫ్ అన్ అవర్ వరకు ఫ్యాన్ కింద ఆరబెట్టాలండి అల్లాన్ని. ఆరిన తర్వాత పైనుండి చెక్క అంతా తీయాలండి. నేను మిక్సీని 2 టైమ్స్ తిప్పుకుంటున్నానండి. కొంచెం అల్లాన్ని ఇప్పుడు ముందుగా ఈ మిక్సీలో వేసుకొని కచ్చా పచ్చాగా మిక్సీ వేసుకుంటున్నానండి. ఆ తర్వాత ఇంకో మిక్సీ జార్ తీసుకొని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇందులో వేసుకొని మిక్సీ తిప్పుకుంటున్నానండి. అంతే అండి, సింపుల్గా హోమ్ మేడ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఇది. మనం ఒక్కసారి చేసుకుంటే 1 మంత్ పైన 2 మంత్స్ అయినా ఇది బయట ఉంటుందండి. వాటర్ తగలకూడదండి. వాటర్ తగిలాయంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ చెడిపోతుందండి. తగినంత సాల్ట్ వేయాలండి. సాల్ట్ వేస్తే వాటర్ వస్తాయి. వాటర్ వచ్చిన తర్వాత ఇలా మిక్సీలో వేసుకుంటే మెత్తగా అవుతుందండి. అల్లం మిక్సీ తిప్పిన తర్వాత ఆ తర్వాత వెల్లుల్లి వేసానండి. వెల్లుల్లి వేసి మిక్సీ తిప్పుకున్నానండి. అంతే అండి, సింపుల్ హోమ్ మేడ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఇది. నేను ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్టులో కొంచెం పసుపు వేస్తే కలర్ అనేది చేంజ్ కాదండి, అందుకే పసుపు వేయాలి. అలాగే ఒక నిమ్మకాయ కూడా వేసానండి. కలర్ అనేది చేంజ్ కాదండి. నిమ్మకాయను పసుపు 2 వేస్తే కలర్ అనేది చేంజ్ కాదండి. మనం ఎలా ఉండేది బయట పెట్టినా కూడా 10 నుంచి 1 మంత్ పైన 2 మంత్స్ అయినా బయట పెట్టినా కూడా ఏమీ చెడిపోదండి. వాటర్ అనేది తగలకూడదండి. ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. హోమ్ మేడ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఒకసారి చేసుకుంటే చాలండి. 1 మంత్ పైన వరకు ఉంటుందండి. మనం ఇంట్లో చేసుకుంటే బాగా క్లీన్గా చేసుకుంటామండి. బయట ఉండేది అల్లం టేస్ట్ అనేది బాగుండదండి. మనం ఇంట్లో చేసుకుంటే బాగుంటుంది. సరే అండి, బాయ్ అండి.